డిసెంబర్ 2వ వారం పూర్తి కావస్తున్నా ఇంకా 40% ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించకపోవడానికి కారణమేంటి? రిజర్వ్ బ్యాంక్ నుంచి 3,000 కోట్ల రూపాయల రుణం తీసుకున్న ఉద్యోగులకు జీతాలు చెల్లించకపోవడానికి కారణమేంటి? డిసెంబర్ 13న మరో 1000 కోట్ల అప్పు చేయబోతున్న రాష్ట్ర ప్రభుత్వం ఈసారైనా ఉద్యోగులకు జీతాలకు వాడుతుందా, లేదంటే ఇతర అవసరాలకే వాడుతుందా? కక్ష సాధింపే ధ్యేయంగా పనిచేస్తున్న జగన్ పరిపాలనను, అభివృద్ధిని గాలి కుదిలిస్తారా? వైసీపీ నేతల దౌర్జన్యాలతో కొత్త కంపెనీలు రాకపోవడం, ఉన్న కంపెనీలు రాష్ట్రం వదిలి వెళ్ళిపోవడం జరుగుతోందా? సంపద సృష్టి చేయకుండా ఓట్ల కోసం ఉచిత పథకాలు ఇవ్వడం, ప్రచారం కోసం 1000 కోట్ల ప్రజాధనం వృధం చేయడం లాంటి తప్పుడు నిర్ణయాలతోనే ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందా? ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగులకు డిసెంబర్ 2వ వారానికి కూడా పూర్తి స్థాయిలో వేతనాలు అందలేదు. జీతాలు అందని వారిలో ప్రధానంగా ఉపాధ్యాయులు ఉన్నట్టు తెలుస్తుంది. కాగా ఏపీలో దాదాపు 13 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులున్నారు. వీరిలో ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, యూనివర్సిటీల్లో పనిచేసేవారు కూడా ఉన్నారు. జీతాలు చెల్లించే విషయంలో తక్కువ జీతాలు ఉన్నవారికి ముందుగా చెల్లిస్తున్నారు. ఈ క్రమంలో కొందరికి జీతాలందినా ఇంకా చాలా మంది ఉద్యోగులకు డిసెంబర్ 12 నాటికి కూడా జీతాలు జమ కాలేదు. నవంబర్లో దాదాపు 4,000 కోట్ల రూపాయలు జీతాల కోసం చెల్లిస్తే డిసెంబర్లో 2వ వారానికి 2,700 కోట్లు మాత్రమే చెల్లించారు. ఇంకా 1,300 కోట్ల రూపాయల వేతనాలు చెల్లించాల్సి ఉంది. మరోవైపు ఏపీలో గత కొద్ది నెలలుగా ఉద్యోగుల జీతాలు చెల్లింపు ఆలస్యమవుతోంది. ప్రతి నెల జీతాలు, పెన్షన్ల చెల్లింపుతో పాటు సంక్షేమ పథకాలకు నిధులు సమీకరించడానికి రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ఇబ్బందులు పడుతుంది. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంకు గత మంగళవారం నిర్వహించిన సెక్యూరిటీ వేలంలో రాష్ట్ర ప్రభుత్వం 3,000 కోట్ల వరకు అప్పు తీసుకోవడంతో జీతాలు, పెన్షన్లు డిసెంబర్ మొదటి వారంలో ఇస్తారని చాలా మంది ఆశించారు. కానీ రిజర్వ్ బ్యాంకు నుంచి తెచ్చిన నిధులను ప్రభుత్వం ఇతరత్రా అవసరాలకు వాడుకోవడంతో ఉద్యోగులకు ఎదురుచూపులే మిగిలాయని తెలుస్తుంది. దాంతో డిసెంబర్ 13న రాష్ట్ర ప్రభుత్వం మరో 1000 కోట్లు అప్పు తీసుకుందని సమాచారం. కాగా మంగళవారం తీసుకునే రుణాన్ని జీతాల చెల్లింపు కోసం వినియోగిస్తారా, లేదంటే మరేదైనా ఇతర అవసరాలకు వినియోగిస్తారా అన్న దానిపై ఉద్యోగులు ఆందోళనతో ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ ఏడాది ఉద్యోగుల జీతాల కోసం 46,000 కోట్ల వ్యయాన్ని అంచనా వేశారు. పెన్షన్ల కోసం 21,000 కోట్లను కేటాయించారు. అందులో భాగంగా నెలకు 4,000 కోట్లు జీతాల కింద చెల్లిస్తున్నారు. పెన్షన్ల కోసం నెలకు 1,800 కోట్లు చెల్లిస్తున్నారు. కాగా ఈ నెల జీతాల కోసం ఇంతవరకు 2,700 కోట్లు, పెన్షన్ల కోసం 1,400 కోట్లు మాత్రమే చెల్లించారు. దాంతో జీతాల బకాయిలు 1,300 కోట్లు, పెన్షన్ బకాయిలు 400 కోట్లు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ జీతాల బకాయిలు 70 కోట్ల వరకు ఇంకా చెల్లించాల్సి ఉంది. మొత్తం కలిపి ఇంకా 1,800 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నట్లు సమాచారం. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జీతాలు చెల్లించడానికి కూడా ఇబ్బందులు పడే పరిస్థితి రావడానికి జగన్ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలే కారణమని రాజకీయ, ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జగన్ అధికారంలోకి వచ్చింది మొదలు కక్ష సాధింపు విధానాల మీదే దృష్టి పెట్టారని, అభివృద్ధి గురించి పూర్తిగా విస్మరించారనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు తీసుకురావడంలో జగన్ సర్కార్ ఘోరంగా విఫలమైందని రాజకీయ, ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కొత్త కంపెనీలు రాకపోగా వైసీపీ నాయకుల దోపిడీకి, దౌర్జన్యాలకు భయపడి రాష్ట్రంలో ఉన్న కంపెనీలు కూడా ఇతర రాష్ట్రాలకు వలసపోతున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదేవిధంగా ప్రజల నడ్డి విరిచి పన్నుల ద్వారా వసూలు చేస్తున్న ప్రజాధనాన్ని ప్రాజెక్టులు కట్టడానికో, సంపద సృష్టికి ఉపయోగపడే వ్యవసాయ రంగానికి సాయం చేయడానికో, రోడ్లు, విద్యుత్ లాంటి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికో ఉపయోగించకుండా కేవలం ఓట్లు రాబట్టుకునే సంక్షేమ పథకాలకు ఖర్చు చేస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కనిపించిన వాటికల్లా రంగులు వేయడం, తొలగించడం, వేలాది రేషన్ వాహనాల కొనుగోలు, లక్షలాది వైసీపీ కార్యకర్తలను వాలంటీర్లు, సచివాలయ సిబ్బందిగా నియమించటం, కమిషన్ల కోసం అధిక రేట్లకు విద్యుత్ కొనుగోలు,
అధిక వడ్డీ రేట్లకు 1,00,000 కోట్లు అప్పు తేవడం, వందలాది సన్నిహితులకు సలహాదారు, నామినేటెడ్ పదవులు, తప్పుడు జీవోల కారణంగా 100 కోట్ల ప్రజాధనాన్ని ఖరీదైన లాయర్లకు చెల్లించడం, రిషికొండ మీద 100 కోట్లతో గెస్ట్ హౌసులు కట్టుకోవడం, ఓట్ల కోసం కొన్ని అవసరమైన ఉచిత పథకాలు ఇవ్వడం లాంటి అనేక తప్పుడు నిర్ణయాలతో ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని జగన్పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ విధంగా రాష్ట్రంలో సంపద సృష్టించే విషయంలో ఘోరంగా విఫలం అవడమే కాకుండా పన్నుల ద్వారా వచ్చిన ప్రజాధనాన్ని కూడా వృధా చేయడం వల్లే నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితి నెలకొందని రాజకీయ ఆర్థిక రంగ మేధావులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు 175 నియోజకవర్గాల్లో గెలవాలని గట్టిగా ప్రయత్నిస్తున్న జగన్మోహన్ రెడ్డి ఎన్నికలు సమీపిస్తున్న ఈ ఆఖరి తరుణంలోనైనా తన పరిపాలనా విధానంలో ఉన్న లోపాలను సరిదిద్దుకుంటారో లేదంటే ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ఇంటికి సాగనంపుతారో కాలమే నిర్ణయించాలి.